హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే భల లక్ అండి. ఎందుకు ఆ లక్ అన్నది చెప్తా. ఆల్రెడీ ఇద్దరికి హెయిర్ కట్స్ చేశానా, ఇప్పుడు ఈ చిన్నారి చిచ్చరిపిడికి కూడా హెయిర్ కట్ చేస్తున్నానండి. ఇద్దరికి హెయిర్ కట్ చేశాను. ఎలా చేశాను ఏంటి అన్నది స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది. ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఇది 3వ వీడియో అండి. ఒక్క గంటలోనే ముగ్గురికి హెయిర్ కట్స్ చేశాను. అయితే ఒకళ్ళకి స్ప్లిట్స్ తీశాను, ఒకళ్ళకి స్ట్రైట్ కట్ చేశాను. ఇప్పుడు ఈ పాప కూడా స్ట్రైట్ కట్టేనండి చేసేది. కానీ కష్టం మొదలయ్యిందండి. మీరు చూస్తేనే అర్థమైపోయింది కదా చిక్కు ఎంత ఉందో. అర్థం కాలేదా? అయితే ఒక్క సెకండ్ ఓపిక పట్టండి. అసలు నా యాప్రాను ఈ బుడ్డదానికి మొత్తం నిలువెల్లా సరిపోయిందండి. అంటే అంత చిన్నదని అర్థమైంది కదా. కానీ ఓపికగా ఇలా నుంచొని చేయించుకోవటం ఎంత ముచ్చటేసిందో కదా. నాకైతే భలే ముచ్చటేసిందండి. అలానే వాటర్ స్ప్రే చేసి చిక్కు తీయటానికి మొదలుపెట్టినప్పుడు ఇంకా ఉందండి. చూడండి ఎంత చిక్కుందో. అంతే ఫోన్ని పాస్ పెట్టేసి ఫోన్ పక్కన పెట్టేసి ఆ తర్వాత చిక్కు తీయటానికి రెడీ అయ్యాను. 1 భాగమా 2 భాగాల 3 భాగాల అని తీస్తున్నా ఆ చిక్కు అస్సలు రావట్లే. ఇంకా లాభం లేదులే అని చెప్పి ఫోన్ పక్కన పెట్టేశానని చెప్పాను కదా. జుట్టుని 4-5 భాగాలు చేసి కొంచెం హెయిర్ చిక్కు తీశాను. ఒక పార్ట్ అంతా 3 భాగాలు చేసి ఒక సగం తీసేసాను. ఇప్పుడు 2వ సగం. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే చిక్కు తీసుకునేటప్పుడు నేను ఎలా తీస్తున్నానని చూస్తున్నారు కదా. కింద నుంచి అంటే జడ వేసి ఆల్రెడీ ఉన్నారనుకోండి, కింద నుంచి చిక్కు తీసుకుంటూ చేసామనుకోండి, చిట్లిన వెంట్రుకలు ఉన్నా బలహీనపడిన వెంట్రుకలు ఉన్నా కూడా కట్ అవ్వవు. అదే పైనుంచి చిక్కు తీశారనుకోండి, బలహీనంగా ఉన్న వెంట్రుకలు కానీ చిట్లిన వెంట్రుకలు కానీ ముక్కలు కట్టాయి కింద పడతాయి. అందుకని మనది కూడా సెల్ఫ్ కేర్ అన్నది ఉండాలి. చూసారా నేను ఎలా తీసాను? కింద నుంచి ఆల్మోస్ట్ చిక్కు తీసిన తర్వాత మళ్ళీ పైనుంచి తీస్తున్నప్పుడు ఒక చోటకి చిక్కు చేరింది కదా, మళ్ళీ ఆ జుట్టుని 2 భాగాలు చేసుకొని, కానీ అప్పటికి నా ఓపిక అయిపోయినట్టే. ఆల్రెడీ ఇద్దరికి హెయిర్ కట్స్ చేశాను. ఒకరికి స్ప్లిట్స్ తీశాను, ఒకరికి నార్మల్ హెయిర్ కట్ చేశాను. ఇప్పుడు ఈ పాపకి ఈ చిక్కు తీయాలి అంటే ఎంత కష్టమో. అప్పటికి వాళ్ళ మదర్ చెప్పారు, మా ఇద్దరి పిల్లలకి స్ప్లిట్స్ ఉంటాయండి తీయరా అనని. పెద్ద పాపకి చూస్తే స్ప్లిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. చక్కగా స్ప్లిట్స్ తీశాను. ఈ 2వ పాపకి జుట్టుని గమనిస్తే స్ప్లిట్స్ లేవు. అవసరం లేదురా, ఓన్లీ చివర్లు ఆ ట్రిమ్మింగ్ చేసేస్తాను సరిపోయిద్ది అంటే ఓకే ఆంటీ అని చెప్పి వాళ్ళ మదర్ చెప్పారు. చెప్పటం మర్చిపోయానండి. అమ్మ ఆంటీ అని పిలుస్తుంది, వాళ్ళ పిల్లలు కూడా నన్ను ఆంటీ అని పిలుస్తారు. సరే అంత ఛాన్స్. వాళ్ళ మదరు ఎప్పుడో ఇంటర్ చదువుతున్న కాడి నుంచి నాకు పార్లర్కి పరిచయం అండి. ఎప్పుడైనా అలా వచ్చి హెయిర్ కట్ చేయించుకోవటం, ఎప్పుడన్నా అలా కాలేజీకి వెళ్ళేదాన్ని బట్టి ఐబ్రోస్ చేయించుకోవడం అలా అలవాటయ్యి ఇప్పటికీ అంతేనండి. ఆ హెయిర్ కట్ ఆ ఐబ్రోస్ అలా వచ్చి కుదిరినప్పుడు అలా ఐబ్రోస్ చేయించుకొని వాళ్ళ మదరు కాలేజీలో జాబ్ చేస్తూ ఉంటారండి. ఆ బిజీ మీద ఉండగా కుదిరినప్పుడే వచ్చి ఐబ్రోస్ చేయించుకుంటారు. సరే, ఇంతకీ నేను చేసిన ఈ హెయిర్ కట్ ఎలా చేశాను ఇంకా మొదలు పెట్టలేదు కదా. చిక్కు తీయటానికే అందుకేనండి ఫోన్ పక్కన పెట్టేసేసి 1/2 గంట సేపు పట్టింది ఓన్లీ చిక్కు తీయటానికే. బాబాయ్ ఆ చిక్కు తీసి ఈ సిసింద్రి మామూలుగా ఏమన్నా ఉందా, కదులుతూనే ఉంది. మీరే స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. బాబాయ్ ఒక్క నిమిషం ఉండరా బంగారం, ఉండరా తల్లి అని అన్నా కూడా కదులుతూనే ఉంది. దాని అల్లరి చూసి నాకు ముచ్చటేసి, అరే నువ్వు ఉంటావు మా దగ్గర అని చెప్పానని అడిగాను. మా మనవరాలు వస్తుంది పరిగెత్తుకుంటా, నామ్మ నేనే ఉంటాను అని చెప్పి. పిల్లలు కదండి అలానే ఉంటారు. ఆ చిన్నది అలా నన్ను ఒకసారి చూసి, నేనా ఇక్కడ, నేను అక్కతో ఇంటికి వెళ్ళిపోతాను ఆంటీ, నేను ఉండను అని చెప్పింది. సరదాగా చెప్పానులే నాన్న, వద్దులే అక్కతోనే వెళ్ళిపోదు అని చెప్పి. మళ్ళీ ఎందుకంటే ఇద్దరు చిన్నోళ్ళు కదండి, మళ్ళీ ఏడ్చారనుకోండి నేను బెంగపడిపోవాలి. అందుకని సరే, ఇంతకీ నేను చేసిన ఈ హెయిర్ కట్ ఎలా చేశానో చూసారా. చిన్న పిల్లలు కాబట్టి చిన్నారి చిచ్చరిపిడుగుల గురించి అలా ముచ్చటగా మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇలా చెప్పానండి. మీ ఇష్టం అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. కానీ ఒక్క మాట, సోది చెప్తున్నా అని అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి. మరి ఒక వీడియో మనం చేస్తున్నప్పుడు ఇదిగో ఈ జడ ఊడదీశాను, పైనుంచి చిక్కు తీశాను, ఇదిగో ఇక్కడ కట్ చేశాను, అదిగో అక్కడ ముడివేశాను అని చెప్తే కష్టం అనిపిస్తుంది కదా. సరదాగా చక్కగా మీతో మాట్లాడుతూ ఉన్నట్టు ఉంటుంది, నా వర్క్ అయిపోతున్నట్టు ఉంటుంది. అసలు నేను ఎలా హెయిర్ కట్ చేశాను అన్నది మీకు చక్కగా ఇలా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి
ఇలా మాట్లాడుతున్నానండి. లేదంటే ఒక మ్యూజిక్ పెట్టేసి వదిలేసేయచ్చు. చూసారా ఈ చిన్నారి చిచ్చరబడి ఎంత అల్లరి, అరే అటు తిరగరా ఒక్కసారి దూతాను అంటే ఆహా నేను ఇటే తిరుగుతా అని చెప్పి తిరగట. అరే 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 ప్లీజ్ ప్లీజ్ రా అన్నా కూడా ఆహా వాళ్ళ అక్క ఆంటీ చెప్తుంది కదా నాన్న ఇనుమ్మా అని చెప్పి అంటూ ఉంటే నేను క్లచ్ పెట్టుకుంటా అంటే కాదు కాదు అని చెప్పి నేను పెడతా. ఆంటీ ఇంటి దగ్గర ఉంటే నాకు చిక్కదా ఆంటీ, ఇదిగో నేను ఇప్పుడైతే క్లచ్ పెడతాను అని చెప్పి. నిజంగా అంటండి ఈ పెద్ద పాపకి హెయిర్ స్టైల్స్ జెళ్ళ వేయటం ఇష్టమంట, అస్సలు చిక్కదంట. ఈ చిన్నారి చిచ్చరపిడుగు మొత్తానికి నా దెబ్బకి ఈ చిన్నారి చిచ్చరపిడుగు వాళ్ళ అక్క చేత ఇలా క్లచ్ పెట్టించుకుంది. ఎలా ఉంది ఆ అక్క చెల్లెళ్ళ హెయిర్ కట్టు వీడియోస్ బాగున్నాయా? నచ్చితే లైక్ చేయండి.